సంకీర్తనలు 115 18వ చరణ తీసిన వారు చదవండి. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము. యెహోవాను స్తుతించుడి. 115 అంటే ఒక కారణం అయితే ఉండాలి కదమ్మా. ఎందుకు స్తుతించాలా? దిక్కోలా, తెలివి లేని వాళ్ళ, ఉపయోగం లేదా దేవుని స్తుతిస్తే? లేదు. ఎందుకు స్తుతించాలో, స్తుతించడానికి అర్హత దేవుడికి ఏమైందో ఒకసారి చూద్దాము. 16వ వచనం. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఇప్పుడు నేను ఒక నోట్బుక్ చింతలికి ఇస్తా, అప్పటి చింతలి. ఇప్పుడు ఈ నోట్బుక్ నీకే గిఫ్ట్ అని ఇచ్చేసిన. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు చెప్పు? భద్రంగా పెట్టుకుంటావు, ఇంకా చదువుకుంటావు. రాసే బుక్ అయితే ఎవరికైనా ఇవ్వగలవా? ఎవరైనా తీసుకుంటా అంటే ఇస్తావా? గిఫ్ట్ కాబట్టి అది దాని మీద నీకు హక్కు ఉందా లేదా? పోవట్లేదు. ఇప్పుడు చింతలికి ఇచ్చిన బుక్ను బట్టి చింతలి ఆ బుక్ తీసి అలా ధ్యానిస్తూ సంతోషిస్తుందా, లేదంటే భద్రంగా దాచిపెట్టుకొని చిందిలే అక్క ఏం చేయాలా అనుకుంటుందా? ధ్యానిస్తూ దాన్ని భద్రపరుచుకుంటూ ఏం చేస్తుంది? మళ్ళా ఉపయోగించడం స్టార్ట్ చేస్తుంది. దాన్ని ఉపయోగించుకోలేని వాళ్ళు తెలివి లేని వాళ్ళు కదా. ఇక్కడ ఆకాశంలో యెహోవా వశం అంట. ఆకాశాన్ని ఏలడం దేవుని చిత్తంలో ఉంది, కానీ భూమిని ఏలడం ఎవరి వశంలో ఉంది? ఎందుకని నరుల వశంలో ఉంది? ఏం చేసినాడు? ఎవరికి ఇచ్చినాడు? నరులకు ఇచ్చినాడు. అంటే ఎవరికి? ప్రైజ్ ది లార్డ్. మరి నాకు ఇచ్చిన బుక్ని నేను వినియోగించుకోవడము నా జన్మ హక్కు. అవునా? కరెక్టేనా కదా? షర్మిలకు కూడా ఇచ్చేసినట్టనే. ఆమేన్. ఏజ్ని బట్టి కాదు, ఇక్కడ నమ్మిన నువ్వు ధన్యురాలివి. ఎప్పుడైతే వాక్యాన్ని చదివి జ్ఞానంతో అవును నాకు అధికారం ఇచ్చినాడు, ఇప్పుడు భూమి నా చేతిలో ఉంది. ఒక బాల్ నేను మీకు ఇచ్చినాను అనుకోండి, ఆ బాల్తో మీరు ఆడుకునే టైంలో ఆడుకుంటారు, ఇంట్లో పడేసే టైంలో, అవునా అండి? కానీ ఆ బాల్ ఎవరైనా దొంగిలించాలంటే ఏం చేస్తారు? తీసుకుపోండి, ఏం పారాలి అంటారు కదా. సో మానవ వనరులుగా ఉండాల్సిన మన జీవితాలలో చక్రవర్తులుగా చేసేసినారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మన జీవితాలలో, మన పరిస్థితులలో దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదించాలి అని అనుకున్నాడు, కాబట్టి ఆశీర్వదిస్తున్నాడు. ఇక్కడ చూడండి, ఆదికాండం 9వ అధ్యాయము 1 నుండి 3 వరకు తీసిన వారు చదివి సహకరించవలసిందిగా కోరుతున్నాను. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొట్టమొదట దేవుడు భూమి మీద ఏం పని చేయాలో నోవాహు కుమారులకు చెప్తున్నాడు. ఈ నోవాహు దినాలలో వరదలు వచ్చిన తర్వాత అరారాతు పర్వతం మీద వీరి యొక్క ఆ ఓడ నిలబడిన తర్వాత వీరు బయటికి వచ్చి దహన బలులు సమర్పించిన తర్వాత దేవుడు మాట్లాడిన సంభాషణ ఇది. అవునా అండి? అంటే అప్పటికి కొత్త ఆకాశము కొత్త భూమిని దేవుడు అనుగ్రహించినట్టే అని అంటున్నాడు. ఎక్కడ కొత్త ఆకాశము, ఎక్కడ కొత్త భూమి? ఎట్లా జరిగింది అక్క అది అంటే నీళ్లతో శుద్ధీకరణ జరిగిందంట ఆ భూమి. వరదలు వచ్చినాయి కదా, 40 రోజుల పైననే వచ్చినాయా? అవునా? మరి ఆ వరదలలో పాపబంకిలమైన మనుషులు, పశువులు అన్ని కొట్టుకుపోయినాయి, చనిపోయినారు. కొండలెక్కినా కూడా వారు బ్రతకలేదు. అయితే మళ్ళీ ఇంద్రధనస్సు చూపించేంత వరకు వారి జీవితాలలో వర్షము కంటిన్యూస్గా వచ్చింది. దేవుడు కనికరించేంత వరకు వర్షము ద్వారా నూతనపరచబడిందట ఆ భూమి. ప్రైజ్ ది లార్డ్. మరి ప్రకటన గ్రంథంలో కూడా నూతనమైన భూమిని, నూతనమైన ఆకాశముని ఇస్తానని అన్నాడు కదండి.
ఆల్రెడీ ఒకసారి అట్లా జరుగుతుందా లేదా అనడానికి రూపాంతరంగా ఎవరున్నారు? నోవాహు కుటుంబం ఉన్నారు. నోవాహు కుటుంబానికి అందించింది ఏంటి అంటే, మీరు మొట్టమొదట ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. మరి ఇంకా పరలోకము అలంకరించబడిన పెళ్లి కుమార్తె వలె భూమి మీదకి దిగి వచ్చినప్పుడు మనం భూమిని నింపుడి అనే పదం ఉండకపోవచ్చు. ఎందుకగా అట్లా అన్నాము అంటే, శరీరాలలో మనం అక్కడ జీవించం. ఒక గ్రహం లాగా అది భూమికి ఆకాశానికి మధ్యలో ఒక గ్రహవాసులాగా 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుందంట. ప్రకటన ధ్యానించినప్పుడు నేను మీకు వివరించినాను కదా. సో ఆ గ్రహంలో నుండి మరి భూమి మీద జనాంగం ఉంటారంట. ఎప్పటి వరకు? సాతానుకు తీర్పు తీర్చేవారు. 1000 ఏళ్ల పరిపాలన అనంతరం సాతానుడు బయటికి విడువబడతాడు కదా. బంధించబడిన గొయ్యిలో నుండి ఆ సంఖ్యల నుండి విడుదల కలిగిన తర్వాత అతను మళ్ళా ఈల వేసి పిలిస్తే పలికే జనం అయితే భూమి మీదనే ఉంటారు. ఆలోచించడానికి ఎంత దేవుడు కృపామయుడు, ఒకసారి ఆలోచించు. మరి అంత జ్ఞానాన్ని, అంత పరిపక్వతని నువ్వు తెలుసుకోవాలంటే దేవుడి యొక్క మహిమాన్వితమైన కృపానికి ఎంతగా ఇవ్వబడింది అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ 2వ వచనం చదువు 9:2. మీ భయమును, ఇక్కడ ఏమంటున్నాడు? మీ భయము, మీ బెదరు అడవి జంతువులన్నింటికి, ఆకాశ పక్షులన్నింటికి, నేల మీద పాకు ప్రతి పురుగుకును, సముద్ర చేపలన్నింటికి కలుగునంట. అంటే మొట్టమొదట ఏంటి? భయము, బెదరు అడవి జంతువులకి, తర్వాత ఆకాశ పక్షులకి, తర్వాత సముద్రపు చేపలకు కలుగునంట. ప్రైజ్ ది లార్డ్. అంటే నువ్వు డొమినియన్ కలిగి ఉండాలని ఆదికాండం 1వ అధ్యాయము 26, 27 మన పోలిక చొప్పున అన్నాడు. 28 డొమినియన్ కలిగి ఉండాలి అంటున్నాడు. మరి అదే వచనము నూతనపరచబడిన భూమి, నూతనపరచబడిన ఆకాశంలో ఇంద్రధనుస్సు చూపించిన ద్వారా నూతనపరచబడినట్టు అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి దైవికమైన కృపను బట్టి ఇక్కడ నూతనపరచబడిన ఆ మళ్ళీ పరిశుద్ధ భూమిని వీళ్ళకి అప్పగించి మొదట ఆదాముని ఎలా ఏలమన్నాడో ఇక్కడ నోవాహు కుటుంబాన్ని కూడా అలాగే ఏలండయ్యా అని అంటున్నాడు. భయమును, బెదరును మరి పశువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, ప్రతి పురుగుకును, సముద్రము చేపలకు అన్నిటికీ కలుగుతుందంట. ప్రైజ్ ది లార్డ్. పాకెరి పొడుగులో ముఖ్యమైనది ఏంటిదంటే ఇప్పుడు సర్పం మీద కూడా మనకు అధికారం ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్కన వాళ్ళకి చెప్దామా? భూమి దాని సంపూర్ణతయు నాదే. భూమికి నేను రాజుగా ఉన్నాను, రాణిగా ఉన్నాను. నేను శాసించిందే శాసనంగా ఉంది. నేను ఆజ్ఞాపించింది నెరవేర్చబడే అధికారం నాకుంది. భూమి, పంచభూతాలు మొత్తం చిత్తము ప్రభువా అనే రీతిగా నా జీవితం ఉంది అన్నది. ఆమేన్. మరి భూమిని తలక్రిందులు చేయడానికి అధికారం మనకుంది. హల్లెలూయా. హల్లెలూయా. నమ్ముట నీ వలైతే నీకు ఇచ్చినదయ్యా. క్వశ్చన్ పేపర్ అవుట్ అయినా క్వశ్చన్ పేపర్ ఇచ్చినా చదువుకుంటే పాస్ అవుతావంటే చదువుకోనయ్యా. నేను చదవాలనుకోవడం లేదంటే నీ కర్మ కదా. ఫైనల్ ఎగ్జామ్కి పాస్ కావాలంటే ఏం చేయాలా? చదువుకోవాలి కదా. ఇచ్చిన బైబిల్ నువ్వు చదివితే ఖచ్చితంగా నువ్వు బ్లెస్ అవుతావు. ఆమేన్. బైబిల్ ద్వారానే నీకు అన్ని రకాల ఆధిపత్యము, అధికారము నీకు తెలియపరచబడుతుంది. నీ బ్యాంక్లో ఎంత అమౌంట్ ఉంది నీకు అర్థమవుతుంది. చెక్ బుక్ లో నువ్వు సైన్ చేసి చెల్లుతుందా లేదా? చెల్లుతుంది కదా. అలాగే భూమి అధికారం అంతా నీకే ఇచ్చినాడు. భూమిని యజమానురాలుగా ఉండి నువ్వు ఆధిపత్యం కలిగి ఉండాలంట. వేటి మీద? ఆకాశంలో కానీ, భూమి మీద కానీ, భూమి కింద, సముద్రంలో కానీ. మరి 3వ వచనం చదువుతామా? ప్రాణం గల సమస్త చరములు మీకు ఆహారమగును. మొక్కలనిచ్చినట్లు ఆమేన్. ఏంటిని ఇచ్చినాడంట? ప్రాణం గల సమస్త చరములు.
అది భూమి మీద కావచ్చు, ఆకాశంలో కావచ్చు, నీళ్ళలో కావచ్చు. ఇవన్నీ మీకు ఆకుకూరలు అప్పగించినట్టు. ఆకుకూరలను ఏం చేస్తాం మనం? వండుకొని తింటాం కదా. మరి ఇప్పుడు అలాగే కొన్నిటిని తింటారు, కొన్నిటిని తినరు. తినవలసినవేవి, తినకూడనివేవి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేయడం లేదు. కానీ ప్రతి ప్రాణం కలిగిన దానిని మనము అనుకూలించవచ్చు. ఎప్పుడైనా చిన్నగా ప్రేయర్ పోయి కొంచెం లేట్ అయ్యి నడుచుకుంటూ వచ్చే టైంలో నన్ను చూసి కుక్క మొగ్గిందంటే నాకు అవమానం అనిపిస్తుంది. ఒక్కరమే ఉంటాం, అవునా? అది మీదికి వచ్చి కొరికితే ఏమనిపిస్తుంది? పరిగెత్తుతాలే, నేను కొరికిందిలే, 4 ఇంజక్షన్లు వేయించుకుంటాను అనిపిస్తుందా? కాదు కదా. ఒకటే మాట అంట, మనుషులు విడవచ్చు కానీ నువ్వు విడవలేదు, నా దగ్గర ఉన్న నువ్వు కనపడలేదా కుక్కకి అని అంట. అట్లీస్ట్ దూతలు కూడా లేదా ప్రభా నా చుట్టూ? కుక్క నా నిమిషం మొరుగుతుంది, అది 2 నిమిషాల్లో నోరు మూసుకోవాలి, నేను పరిగెత్తను, నేను అట్లనే ఆగిపోను, అది మొరగడం మానేయాలి. ఎందుకంటే నేను భూమి మీద రాజకుమార్తెని. ఆమేన్, హల్లెలూయా. సో దేవుని యొక్క మహిమోన్నతమైన కృపను బట్టి సంభాషిస్తున్నాడవండి, పరిస్థితులని ఆజ్ఞాపిస్తున్నాడవండి. ఆమేన్, హల్లెలూయా. నమ్ముతానో లేదో, నిజంగా కుక్కలు మొరగడం ఆరంభించినప్పుడే భయపడేదాన్ని. కానీ వెంటనే ప్రభా, మరి నేను నీ బిడ్డని, నాకు దేవదూతల సహాయం అందాలి కదా, నీ బిడ్డనని నా కళ్ళు దానికి కనపడడం లేదా, నీ బిడ్డగా నేను నడుస్తున్నానని దానికి అర్థం కావడం లేదా? పాపము పొంచి ఉన్న ఆదామును చూసి సింహము గర్జించిందట. అంతవరకు సింహము జూలు కుక్కలాగా ఆయన కాడనే పడిందంట. ఇలాగే పడుంటుందని మళ్ళీ యెషయా గ్రంథంలో చెప్తాడు, అవునా? అక్కడ పసిబాలుడు కోడెనాగుతో ఆటలాడతాడు అని అంటాడు. అలాంటి దినాల కోసం మనం ఎదురు చూస్తున్నాం. అయితే ఇప్పుడైతే ఆ దినాలు లేవు. కానీ ఎవరికి భూమి ఇవ్వబడింది అంటే దేవుడి దృష్టిలో నీతిమంతుడుగా పిలువబడిన వాడికి. కాబట్టి ఆ నీతిమంతుడిగా మనం పిలువబడితే ఖచ్చితంగా మళ్ళీ జంతువులని మనకు లోబడవలసిందే. ఒక ఆమె ఎవరో పులిని బాగా పెంచుకుందట, ఒకసారి దానికి టేస్ట్ కావాలనిపించి ఈమెని మొక్కం కొరికి చంపేసింది. మరి అతి చేస్తుంటాం అనమాట. అట్ట కాదు, ఆపత్కాల సమయంలో నువ్వు నాకు మొరపెట్టు అని అన్నాడు. నేను నీకు ఉత్తరం ఇస్తాను, నేను నిన్ను విడిపిస్తాను, అప్పుడు నువ్వు నా నామం నిన్ను గొప్ప చేస్తావు అని అన్నాడు. కాబట్టి అనుకోకుండా నేను వెళ్తున్న మార్గంలో ఒక జంతువు నన్ను చూసి అటాక్ చేయాలన్న సమయంలో దేవుడి సహాయాన్ని అడిగిన. అట్ట కాదు ప్రభా, నేను కుక్కను అయితే అడుగుతాను, అది నాకు నోరు మూసుకొని ఉండాలా అనే శాస్త్రాలు లేకపోయింది. అర్థమవుతుందా? అవునా? అపోస్తలుడైన పౌలు నీళ్ళలో నుండి బయటకు వచ్చిన తర్వాత కట్టెలన్నీ మంటలో వేస్తున్నప్పుడు అతని చేతికి కట్లపాము గట్టిగా పట్టేసి కొరికితే ప్రజలందరూ అంట, నీళ్ళ దేవత ఆయనని వదిలినంత మాత్రాన సర్పదేవత అతన్ని వదలడం లేదు, చూడు మరణం ఎట్లా వస్తుందో, ఎంత పాపయో అని అనుకుంటారు. గంట చూస్తారంట, 2 గంటలు చూస్తారంట, 3 గంటల వరకు చూస్తారంట. అయితే ఆయన ఆ పాముని ఇలా ఎదిరించి మంటలో పడేసారి కాలి చనిపోతుంది, కానీ ఈయనకు మాత్రం ఏమీ. అయితే ఆయన ప్రత్యేకంగా చూడు, నేను దేవుని కుమారుని కోరికించుకుంటే అది హత్య అయ్యేది కదా, చూడు నేను ఎంత అద్భుతాన్ని. ఇప్పుడు అలాంటి అద్భుతాలు చేస్తున్నారు. టచ్ అంటే పడిపోయి నేను అద్భుతము, నేను ఆశ్చర్యము, నేను దేవుడు పిలువబడిన బిడ్డను అని చూపించుకోవాలనుకుంటున్నారు. అది కాదు, మా సందర్భాన్ని బట్టి ప్రభా, మరి నా కాడ డబ్బులు ఏం లేవు, కానీ ఇప్పుడు నాకు చాలా కలిసింది, నా పొజిషన్లో నాకు బ్లెస్సింగ్ కావాలని కోరుకుంటున్నానన్న అనేక మంది సేవకులకు ఆహారాన్ని తీసుకొచ్చిన దేవుడిగా చూస్తున్నాను. నిజముగా మొరపెట్టగలిగితే, మరి డిఎల్ మోడీ గారికి ఒకసారి పిల్లల విషయంలో ఆహారం ఏమీ లేదంట. చాలా చింతపడుతూ ఇంతమంది పిల్లలకి ఆహారం నేను ఎక్కడి నుండి తేవాలేవా అని ఆయన ప్రార్థిస్తున్నంట మోకాళ్ళ నుంచి. అయితే ఒక రోజంతా ప్రార్థించిన తర్వాత కూడా రాకపోతే ఇంకొక రోజు ఇంకా బాధతో ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఘనమైన ఆశీర్వాదకరమైన ఆహారము పెళ్ళి ఏదో ఆగిపోయి
విందు భోజనం పిల్లలందరికీ దేవుడు పంపిస్తున్నాడండి. ప్రైజ్ ది లార్డ్. రాత్రికాల సమయంలో అది సమీపించి పిల్లలందరూ తిని సంతోషంతో దేవుని స్తుతించగలిగే రీతిగా దేవుడు కార్యం చేస్తున్నాడు. అంటే ఇవి మనం కావాలని శోధించకుండా అవసరం ఉన్నప్పుడు ఆయన మీద ఆధారపడితే అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే భూమిని మనకు అప్పగింత పెట్టినాడు అనేది మన జీవితంలో ఎలా నమ్ముతామో, ఆ భూమి మీద నువ్వు రాజుగా రాణిగా బలపరచబడటానికి కావాల్సిన వచనాలను ఎత్తిపెట్టి ఆ ప్రకార సమయంలో ప్రభా నాకు ఇప్పుడు డబ్బులు లేవు, నా పిల్లల విషయంలో పెళ్లిళ్ళు జరిగించాలి, నా పరిస్థితుల విషయంలో అద్భుతం జరగాలి నాయన, ఏదో ఒక రకంగా నాకు సహాయము దొరుకునుగా కంటే దేవుడు నీకున్న భూమిని ఆశీర్వదించవచ్చు, లేకంటే బంధువులను ఆశీర్వదించవచ్చు, లేకంటే దేవదూతల ద్వారా పరలోకపు ధననిధిని విడుదల చేయవచ్చు. అయితే విశ్వాసంతో ఎలా బ్రతకాలంటే వాక్యాన్ని నువ్వు పలకడం వలన, వాక్యాన్ని నువ్వు అంతరంగంలోనికి తీసుకున్న దాన్ని బట్టి. ఇర్మియా 27:5-6 అధిక బలము చేతను చాచిన బాహు చేతను భూమి మీద ఉన్న నరులను జంతువులను నేను సృజించి ఎవరికిచ్చుట న్యాయమని నాకు తోచునో వారికి ఇచ్చుచున్నాను. ఆమేన్. ఆయన ఎవరికి ఇచ్చుట న్యాయమో వారికి నేను ఇచ్చుచున్నాను అన్న దాంట్లో నేనున్నాను అని చెప్తామా? అవును, నాకు ఇవ్వాలనుకున్నాడు, అందుకే నాకు ఈ బహుమానం చెప్తున్నాడు. ఆమేన్. నాకు ఆయన ఇస్తున్నాడు, అందుకే దేవుని కృపను బట్టి నేను ఈ భూమిని ఏలబోతున్నాను అందాం. ఆమేన్. హల్లెలూయా. మరి ఇక్కడ చూడండి తర్వాత 6, ఇప్పుడైతే దేశంలన్నింటినీ నా దాసుడగు బబులోను రాజైన నెబుకద్నెజరు వశం చేయుచున్నాను, అతని సేవించుటకే భూజంతువులను కూడా అతని వశం చేయుచున్నాను. హల్లెలూయా. రాజును సేవించడానికి భూజంతువులని కూడా ఆయన వశం చేస్తున్నాడంట. హల్లెలూయా. అంటే ఒక జంతువు లోబడడం ఎవరి చిత్తంలో ఉంది? దేవుని చిత్తంలో. ఎవరి వశంలో ఉన్నాయండి ఇవన్నీ? దేవుని వశంలో ఉన్నాయి. కానీ దేవుని మన వశంలోనికి, మనము దేవుని వశంలోనికి వెళ్ళిపోయే భక్తిని చేయగలిగితే ఈ భూమి దాని సంపూర్ణత మన వశంలోకి వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. వెతకపోతున్న తీగ కాలికి తగినట్టు అని అంటాం కదా, వెళ్తున్న మార్గంలో నక్కతోకని తొక్కినట్టు అంటాం, లేదా అదృష్టము కలిసి వచ్చింది అని అంటాం కదండి. ఈ అదృష్టము, ఈ ఆశీర్వాదము ఏంటి అంటే యేసు నామము. ఒక వ్యక్తి నన్ను యూట్యూబ్ లైవ్లో అడుగుతాడు, నేను పరలోకానికి పోవాలని లేదు, ఈ లోకంలోనే సంతోషంగా బ్రతకాలనుకుంటున్నాను, నేనేం చేయాలా అని అడిగినాను. ఏం చేస్తావు? దేవుని సన్నిధానానికి రా, దేవుని నామాన్ని ధరించు. అందరికీ ప్రేమ ఉంది లేదని నేను అన్నాను, అందరికీ కృప ఉంది కాదని అన్నాను, అందరికీ సూర్యుడు ఒకే రీతిగా వెలిగిస్తున్నాడు, చంద్రుడు ఒకే రీతిగా వెలిగిస్తున్నాడు. కానీ కొన్ని రాష్ట్రాలలో, కొన్ని దేశాలలో చాలా ఎక్కువగా ఎండ ఉంటుంది, కొన్ని దేశాలలో విదేశాలలో అసలు ఎండనే రాని దేశాలు ఉన్నాయి, కొన్ని దేశాలలో వెన్నెలనే చూడని దేశాలు ఉన్నాయి. మరి అలాంటి వాళ్ళ జీవితం అయ్యో పాపం అంటామా? అనలేం కదా. కానీ ఈరోజు మనకి సమస్తాన్ని అనుగ్రహించిన దేవుని వశంలో మనం ఉన్నందుకు దేవాది దేవునికి వందన. ఎండ ఉంది, వాన ఉంది, మరి ఈ వాతావరణానికి తగినట్టు శరీరాన్ని మనకు అనుగ్రహించి ఆహార పదార్థాలను మనకు అనుగ్రహించిన దేవుడి మహిమ నొందును గాక. మరి దేవుని యొక్క మహిమోన్నతమైన కృపను బట్టి ఆయన నాకు అధికారం ఇచ్చినాడు. కీర్తనలు 8:6 చూస్తే నెబుకద్నెజరు వాటికి కాదు, ఇంకా వేరే వ్యక్తికి కూడా ఒక అధికారం ఇచ్చినాను అని అంటున్నాడు. కీర్తనలు 8:6, నీ చేతి బదుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. వానికి అనే దగ్గర ఎవరికి? నాకు అధికారం ఇచ్చి ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ చేతి బదుల మీద నాకు అధికారం ఇచ్చినావు దేవా, అందుని బట్టి కృతజ్ఞతలు. నువ్వు నన్ను యజమానుడే ఏలాలనుకుంటున్నావు తండ్రి, అందుని బట్టి కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు అన్న రీతిగా మనం ఉండగలిగితే అసాధ్యాలను సాధ్యపరిచే దేవుడే మనల్ని ఆదరిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుడు మానవ స్వరూపము = మంచి చెడును వివేచించడము అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మానవుడిగా దేవుడు మనల్ని సృష్టించక ముందే ఉన్నాడు, అందుకే మన పోలిక చొప్పున అంటున్నాడు. ఆయన పోలిక ఏంటి? మానవుని యొక్క పోలిక.
దేవుని యొక్క పోలికనే మానవుని యొక్క పోలికగా ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఆయన ఈక్వల్ టు దేవుడు అంటే మంచి చెడులను వివేచించే ఒక స్వరూపం. ప్రైజ్ ది లార్డ్. ఆ మంచి చెడు తెలుసుకున్నారనుకుంటున్న మనిషిని అపవాదైన సాతాను ఇది నిజమా అంటూ వచ్చి మంచి తిని చెడును గ్రహించి చెడునే అవలంబించుకొని చెడును అన్వయించుకొని ముందుకు వెళ్ళిపోతున్నాడు. కానీ ఒక్కసారి ఆ చేచాచి జ్ఞాన వృక్ష ఫలాలు తినితే కదా ఎంత ధన్యకరమైన. అందుకే దేవుడు అంటున్నాడు ఇప్పటికైనా ఆలస్యం లేదు. యాకోబు పత్రికలో ఎవరికైనా జ్ఞానం కొదుకైన వాడు నన్ను అడగగలను, అడిగిన వాడికి ధారాళంగా అనుగ్రహిస్తాను అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనం ఆయన చిత్తంలో ఆయన కృపను బట్టి సంపూర్ణంగా ఆసక్తికరమైన ఆనవాళ్ళుగా మార్చబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. 11వ అధ్యాయం 7వ వచనంలో మరి మానవుల యొక్క జ్ఞానము భాషలు తారుమారు చేయడం వలన ఏమైపోయింది? దేవుని ఆధీనంలో జ్ఞానులుగా ఉంటాము లేకపోతే ఉండము అని. చదువుదామా 11:7 వచనం. ఆదికాండము. భాషల తారుమారంటేనే ఆదికాండం వెళ్ళిపోలేం కనుక మనం దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయడం రండని అనుకోలేను. ఆమేన్. మరి అక్కడ నిమ్రోదు సాతాను యొక్క బీజం అంట. నిమ్రోదు ఎప్పుడు పుట్టినారండి? నోవాహు కాలం అయిపోయిన తర్వాత. అయితే నోవాహు కాలంలో అపవాది యొక్క సంతానముగా పిలువబడుతున్న సాతాను యొక్క దుర్బీజము నీటిలో భద్రపరిచినాడంట. దాని వలన మళ్ళీ దావీదు మహారాజు కాలానికి వచ్చేసరికి ఇంకెవరు కనపడుస్తున్నారు? 6 అడుగుల గొల్యాతు ఎవరికి సంబంధించిన వాడు? సాతాను బీజం. సో వీళ్ళందరూ అప్పుడు కాలంలో నరుల యొక్క కుమారులు చక్కని వారని వారితో పోయి వీరు సంతానంను పొందుకొని లోకమును హింసించిన వారుగా ఉన్నారు. వారు మానవులని భక్షించేవారుగా, మానవుల రక్తాన్ని తాగేవారుగా ఉన్నారు. కాబట్టి దానంతా నీటిలో నాశనం చేయాలని దేవుడు అనుకున్నాడు. కాబట్టి నీళ్ళలో నిలబడగలుగుతుందంట. సాతాను ప్రొటెక్ట్ చేసుకోవడాన్ని బట్టి మళ్ళీ నోవాహు కుటుంబంలో నుండి నూతన ఆరంభం రావాలనుకుంటున్న సమయంలో కూడా సాతానుడు జొరబడి వాళ్ళని కూడా కల్మషం చేసేస్తున్నాడు. అందువలననే యేసు ప్రభు రావాల్సి వచ్చింది. అందువలననే యేసు ప్రభుకి ఇప్పుడు నువ్వు నేను కావాల్సి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. అంటే చేత కాదు, ఆయన ఆత్మ ద్వారా మనం నడిపించడానికి కావాల్సిన జ్ఞానాన్ని మనం పొందుకోవాలి. ఆయన జ్ఞానమైనడు. ఆయన శ్రేష్టమైన మహిమాన్వితమైన కృపను మన మీద కుమరించబడిన దాన్ని బట్టి ఎలా భూమిని ఆజ్ఞాపించగలుగుతాం, ఎలా భూమి మీద మనం ఏలగలుగుతాం, ఎలా నీళ్ళ మీద నడవగలుగుతాం. నీళ్ళు అంటే మళ్ళీ ఇంకొకటి నిజంగా పోయి నీళ్ళలో నడిచేరండి, అట్లా కాదు. సముద్రము అంటే లోకము అని అర్థం. సముద్రంలో మీరు నడిచేవారుగా ఉన్నారంటే లోకంలో మీరు ప్రయాణం చేస్తున్న వారుగా ఉన్నారు. ఈ ప్రయాణం అంతటిలో అపవాదిని ఎదిరించే వారుగా ఉన్నాం, మునిగిపోయే వారంగా ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే గురుత్వాకర్షణకు విరోధంగా ఫ్లైట్ కానీ రాకెట్ కానీ ఎలా పనిచేస్తుందో అలా లోక ఆశలు శరీరాశలకు విరోధంగా మనం ప్రయాణం చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:24 చూద్దాం. నీతియు యథార్థమైన భక్తియు గలవారే దేవుని పోలికగా సృజించబడిన నవీన స్వభావమును ధరించుకోవాలని. ఇప్పుడు నువ్వు శాసిస్తే జరగడానికి, ఆధిపత్యం కలిగి ఉండడానికి నువ్వు ఏం కలిగి ఉండాలా? నవీన స్వభావము, క్రీస్తుని పోలిన నవీన స్వభావమును పొందుకోకపోతే ఏ జంతువు నిన్ను చూసి భయపడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరైనా కొత్త పిల్లల్ని మన చేతిలో పెడితే క్యార్ అని నేర్చినారు అనుకోండి, అప్పుడు కూడా ఫీల్ అయ్యేదాన్ని. ప్రభా, నేను పరిశుద్ధాత్మ నిలయం అయినాను, నా దగ్గరికి పిల్లలు వస్తే సంతోషం ఉన్నారు, కానీ నన్ను చూసి భయపడుతున్నారంటే ఇంకా సాతాను స్వభావం నాలో ఉందని
నువ్వు నిరూపిస్తున్నావు ప్రభా, పిల్లలు నా దగ్గరకు వస్తే ఏడ్చకూడదు, సంతోషించగలగాలి. నీ దగ్గరికి ఇష్టపడే పిల్లలు వస్తే నువ్వు హక్కును చేర్చుకొని వాళ్ళని బ్లెస్ చేసేవాడు అని లేఖన వచనం ఉంది కదా దేవా, మరి అలాంటి కృప నాకు ఎందుకు ఇవ్వలేదు అని దేవుని అడగడం బట్టి చూస్తేనే నవ్వే వాళ్ళ పిల్లలు. మనకే కావాల కోరిక కదా, ఎలాంటి కోరికలు కావాలా? పెళ్ళి కావాలా, పిల్లలు కావాలి, ఉద్యోగాలు కావాలి, డబ్బులు కావాలి, ఇవి కాదు. దైవత్వం నాలో ఉందా లేదా చెక్ చేసుకోవాలా. మా నాన్న పోలికలో నేను ఉన్నానా లేదా? మా నాన్న అంటే ఎవరండి ఇప్పుడు? యేసయ్య. పరిశుద్ధాత్మ దేవుడి నిలయముగా ఉన్నావు. నీ దేహాన్ని క్రీస్తు యొక్క స్వరూపంలోకి నిన్ను నువ్వు మలుచుకుంటున్నావు. ఎవరైనా చేతపడి చిల్లరితనాలలో వచ్చిన వాళ్ళని ఇలా మనం చూస్తే నీ పేరు ఏం పేరు అని చెప్పకపోతే ఇంకా వస్తుంది కోపం. ఎందుకు? అపారైన సాతాను యేసు ప్రభు ముందర నిలబడలేదు. ఇప్పుడు నేను ఆయన స్వరూప్యమును బట్టి నూతన జీవితాన్ని కలిగి నేను నిలబడితే నాకు నువ్వు భయపడడం లేదంటే ఎవరర్థం? ఆమె మొన్న ఒక సిస్టర్ నాకు అసలు బాగాలేదు, ఎప్పుడు నేను ఇలాంటి అనుభవాన్ని పొందుకోలేదు, ఇన్నేళ్ళ నా చరిత్రలో చర్చిలో నుండి కసిబీజై కలివరమై నేను రాలేదు, నాకేదో ఎట్లనో అవుతుంది ప్లీజ్ అన్నాను. అంటే సరేలేండి అని వెంటనే ప్రేయర్ చేసినాక ఇప్పుడు కొంచెం మేలుంది అనండి. దేవునికి స్తోత్రం కలుగును కాక. త్రూ ఫోన్ దేవుడు ఆ స్వరాన్ని పని చేపిస్తున్నాడు. ప్రైజ్ అలా. అట్లా పని చేయకపోతే చెప్తాను, పని చేయకపోతే వెంటనే అక్కడ నా దీపస్తంభము, నా మందస్సము, నా ప్రార్థన బలిపీఠము అనే స్థలం దగ్గర కూర్చొని మళ్ళీ ప్రజలను ఎందుకు అప్పచెప్పాలని, మళ్ళీ వాళ్ళు ఎందుకు ఫోన్ చేసేటట్టు చేయాలి అంటే అవమానించాలని ప్రభా. అంటే నాలో ఉన్నానంటే వాడుకో, లేదా చంపే, అవసరం లే కదా. సో అలా దేవుడి దగ్గర పోరాడుతూ దేవుని యొక్క మహిమను క్యారీ చేస్తున్నానా లేదా, ఈ భూమి మీద నా ఆధిపత్యము, నా స్వరం పనిచేస్తుందా లేదా చూపిస్తాను. ప్రైజ్ లార్డ్. ఎందుకంటే జస్ట్ ఫోన్ ఎక్కడో స్వరం కదా, మనం ఎక్కడో స్వరం, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడికైనా వెళ్ళగలిగే అద్భుతం. కాబట్టి మరి నువ్వు ఎందుకు టచ్ చేయలేదు? పిలిచిన నీవు నా సేవకుని మాట రూఢిపరుస్తానని లేఖన వచనంలో ఉన్నప్పుడు ఆ సేవకుని మాట ఎందుకు రూఢిపరచడం లేదు? రైట్ నౌ అవునా, ఐ నీడ్ టు హియర్ వన్ గుడ్ న్యూస్ అని నేను అనుకుంటా. సో అలా ఎక్కువగా దేవుడితో సంభాషణ చేయాలి. సో నేను అలా ప్రార్థన చేసిన తర్వాత ఆమెకు బాగైపోయింది, దేవునికి స్తోత్రం. మళ్ళీ ఏదో ఒక ప్రాబ్లం ఏదో ఒకటి వచ్చేసి మళ్ళీ కొంచెం 2 రోజుల తర్వాత మళ్ళీ ఆమెలో అపనమ్మకాన్ని సాతాన్ని కలుగజేసినందువలన సిస్టర్ మీరు ప్రే చేసినాక చాలా వరకు మేలు, కానీ మళ్ళీ కొంచెం ఆ రోజు చిన్నక్కతో కూడా ప్రే చేయండి. నా పక్కలే ఉంది చిన్నక్క. మీరేమంటే అపోహ, పెద్దక్కకు చేసిన తర్వాత చిన్నక్కకు కూడా చేసుకుంటాము, బాగా బలం పొందుతాము అని అంటారు. సమ్ టైమ్స్ మీరు చేయాల్సిన తప్పు. మీరు దేవునిలో ఎంత బలవంతులని నేను బోధిస్తున్నాను, మరి ఎందుకు ఎదగడం లేదో నాకు తెలియడం లేదు. కాబట్టి జ్ఞానము వివేచన మనలో అధికం అవ్వాలి. మరి నూతన నడిపింపులో దేవుని యొక్క ఉద్దేశంలో నూతన స్వభావం ధరించుకున్న మన జీవితం ఎలా ఉంది? మళ్ళీ ఒకసారి సిస్టర్ మీరు వస్తానన్నాను, వీళ్ళైతే రాకూడదా అని అంటే సరే అని నేను ఇంటికి పోయి ప్రేయర్ చేసినప్పుడు ఆమెలో నేను బయటికి వెళ్ళిపోయింది. ప్రైజ్ లార్డ్. ఆ రోజు నుండి ఆమె అంటుంది నూతన ఉత్సాహం వచ్చింది, ఇష్టం నాకు చాలా తేలికైపోయింది, ముందుకంటే అధికమైన బలము, ముందుకైనా అధికమైన సంతోషం అనిపించింది. థ్యాంక్స్ సిస్టర్ అన్న. ప్రైజ్ లార్డ్. మిమ్మల్ని కర్నూలులోనే కాదు, మీరు పెళ్ళిళ్ళే ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళిపోయినా, ఆఫీసులలో జాయిన్ అయిన పొజిషన్లో కానీ ఎక్కడైనా కానీ డొమినియన్ కలిగిన వ్యక్తులుగా నిలబెట్టాలన్నది నా ఆశ. ఆమేన్, ఆమేన్. మీరు నా సంతానం అంటే నా మీద ఉంటున్న అభిషేకం మీ మీద ఉండాలని ఆశ, నా ఆస్తి మీ ఆస్తి అవ్వాలని ఆశ. అలాగే పరలోకపు తండ్రి మనకు ఆస్తి ఉన్నాడు కండి, ఆయన బలం మన బలం అవ్వాలని ఆయనకు ఆశ. అందుకే యోహాను సువార్త 14లో నాకంటే మరి గొప్ప కార్యాలు మీరు భూమి మీద చేస్తారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సో మనం దేవుని యొక్క ప్రత్యక్షత అయి ఉన్నాం.
దేవుని యొక్క స్వభావము, దేవుని యొక్క ఉద్దేశము నెరవేర్చు వారంగాను. ఇక్కడ నా ఉద్దేశ ప్రకారమే నెబుకద్నెజరుకి నేను భూమిని అప్పగించి పశువులను కదా జంతువులను ఆయన వశములో ఉండి ఆయనకు సేవించే విధంగా నేను ఏర్పాటు చేసినాను అంటున్నాడు. హల్లెలూయా. మరి ఈరోజు నీ వశంలో ఏమున్నాయి? ఏలియా అంటాడు, అమ్మ నీ దగ్గర ఏముంది అని అంటాడు. అయ్యా మరి నా భర్త నీ దగ్గర దాసుడుగా అంటే ఏం సంపాదించలేదు, ఆయన కుమార్ని పనికి తీసుకుపోతా అంటున్నాడు, మరి నువ్వేం చేయాలనుకుంటున్నావు అంటే నీ దగ్గర ఏముందంటే ఇచ్చినవన్నీ తిన్నాము ఏమున్నాయి అని అన్నాను. కొంచెం ఆలోచించమ్మా, ఏమన్నా ఉండింటది నీకాడంటే నువ్వే అప్పుడప్పుడు ఆరోగ్యం బాగాలేకుంటే ప్రేరాలు రాసుకోమన్నావు కదా, అది ఒకటి ఉంది అని ఉంటుంది. అది కూడా ప్రేరాలు కాబట్టి అది వాడలేదు. ప్రైజ్ హల్లెలూయా. అంటే మన జీవితంలో పొదుపు అనేది కూడా ఉండింటుంది నిజంగా చాలా మంది. సారీ, పొదుపు లేకపోతే ఏమైపోతామండి? అప్పుల పాలు అయిపోతాం, బానిసలు అవుతాం. మనం అప్పు ఇచ్చిన వాడికి, అప్పు తీసుకున్నవాడు బానిస. ఇప్పుడు సాతానికి మనం సమయాన్ని ఇచ్చేస్తే వాడు మన యొక్క అధికారం మనం వాడిని బానిసగా అయిపోతాం. ఫోన్ ద్వారా ఎంత టైం వేస్ట్ చేసుకుంటున్నాం. దాని బదులు నువ్వు కష్టపడితే ఎంత నువ్వు ఆశీర్వదించబడతావు, ఇతరులకు ఎంతగా నువ్వు దారాలకు ఇవ్వగలవు, అది ఒకసారి ఆలోచించాలి. సో ఇక్కడ ఆ విధవరాలు వెంటనే ఏమంటుంది, నా దగ్గర కొంచెం నూనె తప్ప ఇంకేం లేదంటే నూనెని ఆశీర్వదిస్తాను అన్నాడు. అది నీ నోరు, అది నీ దగ్గర ఉన్న ఉద్దేశం. అయితే ఆయనకు నమ్మకం ఉంది, నీకు నాకు నమ్మకం లేదు, అంతే. ప్రైజ్ లార్డ్. డబ్బులు ఉంటుంటే అధికంగా కావాలంటే ఏం చేయాలి? అద్దంలో చూపించాలా అని అంటారు. కానీ పనికొస్తే పనికిరావు. మరి నిజంగా డబ్బును అధికం చేసుకోవాలంటే ఏం చేయాలి? దాన్ని పెట్టుబడి చేయాలి. అవునా? దేవుడే అంటాడు కదా, వడ్డీకి ఇచ్చింటే నేను వాళ్ళ దగ్గర వడ్డీతో సహా వసూలు చేసుకుంటుంటిని, భూమిలో దాచిపెడతావు మూర్ఖుడా అంటున్నాడు. వడ్డీకి ఇచ్చుకోవడం అంటే నిజంగా పోయి వడ్డీలో వ్యాపారం చేయండి, డైలీ పేమెంట్ ఇవ్వండి అని నేను చెప్పడం లేదు. కానీ ఒక మంచి బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్లో దాచిపెట్టుకున్నా మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. అయితే నువ్వు ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే మాల్స్కి పోయినాం అనుకో, అవసరం లేని వస్తువులన్నీ షాపింగ్ చేసేస్తాం. అవునా? పేదరికం ఎక్కడొస్తుంది? షాపింగ్ వల్ల. ఒకటి ఏం తీసుకుంటున్నామనే విచక్షణ ఉండాలి, అది నీకు ఎలా ఉపయోగపడుతుంది అనే విచక్షణ ఉండాలి. ఒక పండగకి ఒక బట్టలు తీసుకుంటున్నామంటే ఈ కలర్ ధరించడం వలన నా జీవితంలో ఏ మార్పు చెందుతుంది అని అడగగలగాలి. కలర్స్ గురించి నేను మీకు ఆల్రెడీ ఎప్పుడో చెప్పేసినాను. 2015లోనే మనకు తెలుసు కలర్స్ అంటే. మరి ఆ కలర్ వల్ల నువ్వు ఎలా దీవించబడుతున్నావు, ఎలా ఉద్ధరించబడుతున్నావు? ఎవరైనా ఏమైనా గిఫ్ట్ ఇచ్చినారంటే వెంటనే ప్రభువు నన్ను ఇట్లా బ్లెస్ చేయబోతున్నావు, నీకు స్తోత్రం. ఆ కలర్ని చూస్తేనే థ్యాంక్స్ చెప్పగలగాలను. ఆమేన్. హల్లెలూయా. అంటే ఒక మనిషిని ప్రేరేపించి వాళ్ళ సంపాదనలో నుండి ఒక వస్తువుని మనకి ఇచ్చినాడంటే ఆ వస్తువు యొక్క కలర్ ఏంటి, ఆ వస్తువు యొక్క ఉద్దేశము, దేవుడు దాని వెనుక ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడు అనేది మనం గమనించగలగాలి. ఆమేన్. ఒక వ్యక్తి విత్తనం విత్తితే వెంటనే తీసేసుకొని ప్రార్థన చేయకుండా నేను వాడినానంటే వాళ్ళ శాపము, వాళ్ళ యొక్క దోషము నన్ను వెంబడిస్తుంది. అలా కాకుండా దాన్ని ప్రార్థించి దానిలో దశమ భాగమును తీసి తర్వాత దానిని పరిచర్యలో నాకు కావలసిన అవసరతలో నేను వాడగలిగాను. లేని పక్షంలో అది కూడా. అయితే మీ మీద ఉంటున్న శాపము, మీ మీద ఉన్న పాపము పోవాలంటే ఖచ్చితంగా నువ్వు విత్తడం వల్లనే నువ్వు దేవుని సంఘంలో ఎంతగా విత్తుతావో అంతగా ఫ్లారిష్ అవుతావు. హల్లెలూయా. విత్తకుండా ఆశీర్వదించబడాలనుకోవడం వెర్రితనం, విత్తకుండా దీవించబడాలనుకోవడం వెర్రితనం. ప్రైజ్ లార్డ్. నేను ఖచ్చితంగా దీవించబడడానికి విత్తి ఉన్నాను కనుక పొందుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నీ దగ్గర ఎంత ఉందో అంతనే విత్తడానికి ప్రయత్నించాను. ప్రైజ్ లార్డ్. మరి అలాగే ఇప్పుడైతే దేశంలో అన్నిటి మీద నెబుకద్నెజరుకి అధికారం ఇచ్చినట్టుగా నాకు కూడా అధికారం ఇచ్చినాడు. నువ్వు కళ్ళతో చూస్తూ లేని వాటిని ఉన్నట్టుగా పలికితే అవి నెరవేర్చబడటమే విశ్వాసం.
విశ్వాసం అంటున్నాడు. ఈరోజు వేలి చూపు వలన కాదు, ఎవరి వల్ల బతుకుతున్నామంట? విశ్వాసం వలన బ్రతుకుతున్నాం. సరే, మరి కొలస్సీయులకు రాసిన పత్రిక 3:9-10. ఒకరితో ఒకడు అబద్ధం ఆడకుడు, ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యాజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృజించిన వాని పోలిక చొప్పున నూతన పరచుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. పాత స్వభావం అంటే ఆదాముతో వచ్చిన స్వభావాన్ని మనము నీళ్ళలో బాప్తిసం తీసుకోగానే వదిలిపెట్టినట్టు, నీటిలో నుండి పైకి లేచిన మనము క్రీస్తు యొక్క నవీన స్వభావమును ధరించి రూపాంతరపరచబడినాం. ప్రైజ్ ది లార్డ్. ఆనాటి నుండి ఇంకా ఎక్కువగా ప్రార్థించి నూతన అభిషేకాన్ని అంటే పరిశుద్ధాత్మ కృపను పొందిన మనము క్రీస్తు యొక్క మాదిరిగా మరి మందసముగా మారిపోయినాం. మందసాన్ని తాకితే ఏమయ్యేదండి? చనిపోయేవారు కదా. అలా మనకు తెలియకుండా మన మీద విష ప్రయోగము జరగనది. నువ్వు ఏం తాగినా నీ మీద ఆధిపత్యము దయ్యంలను వెళ్ళగొట్టేదిరా అని చెప్తున్నాడు. కాబట్టి దైవికమైన కృపను బట్టి నువ్వు నూనె రాజు ప్రార్థించిన ఇతరులకు స్వస్థత అని అన్నాడు. కాబట్టి మరి 2 కొరింథీ 5:17 ప్రకారం ఎవడైనా క్రీస్తు యందున్నాడో వాడు నూతన సృష్టి, పాతవి గతించిన ఇదిగో సమస్తము. అంటే ఇప్పుడు ఆదాము స్వభావం నీలో ఉండద్దు, అపవాది యొక్క స్వభావము నిన్ను ఏలడానికి వీలు లేదు. స్వార్థము, ద్వేషము, కుళ్ళు, అసూయ ఇవి కూడా ఉండద్దు. అయితే వాడు ఏదో ఒక రకంగా శోధించాలనుకుంటున్నప్పుడు అది శోధనలో నువ్వు జయించి దేవుడు ఇది వద్దు అన్నాడంటే అది ఇంకొద్దు, ఇది జరగదు అంటే జరగదు, నువ్వే కావాలి, నిన్నే గెలపరచాలి, నీ చిత్తమే నెరవేర్చాలి ప్రభు నేను అనే రీతిగా మనం మారిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10 దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకే మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఏం క్రియలు చేయడానికి సృష్టించబడినాము? సత్క్రియలు. ఓపికతో ఇతరులకు దీవెనకరంగా, దేవునికి మహిమకరంగా, నీకు ఉపయోగకరంగా నువ్వు బ్రతకాలి. నీవు సత్క్రియ కలిగి ఉండగలిగితే భూమి దాని సంపూర్ణతానికి లోబడుతుంది. డబ్బు కావాలంటే నువ్వు పెట్టిన పెట్టుబడి ఏదైనా ఉండొచ్చు, అది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనుషులు నీకు ఉపయోగకరంగా ఉంటారు, బంధుమిత్రులు నీకు ధనం అవుతారు, ఆశీర్వాదం అవుతారు. మరి యోగు శ్రమ పడుతున్నప్పుడు అయ్యా నువ్వు చాలా బాధపడుతున్నావు ఉంటూ రోజు నేను బిర్యానీ తెస్తాను ఎవరైనా బంధువులు తెచ్చిచ్చినారా? బీదోళ్ళ బంధువులు. ఆయన దేవుడి చేత ఆశీర్వదించబడిన తర్వాత ఉంగరాలు తీసుకొచ్చినారట, తర్వాత బంగారు వస్త్రాలు తీసుకొచ్చినారు, పశువులను తీసుకొచ్చినారు. మళ్ళీ మాయమంత్రాల చేత దేవుడు గాలిలో తీసుకుపోయినవి సాతానుడు మళ్ళీ గాలిలో తెచ్చి ఇవ్వాల. పిల్లలు చనిపోయిన వాళ్ళని తెచ్చి పిల్లలను ఇదిగో మళ్ళీ నేను రూపాంతరం చెందించి ఇచ్చినందుడని దేవుడు మళ్ళీ పిల్లలని ఇవ్వాల. ఏం చేశాడని మళ్ళీ ఆయన గర్భమందు ఒక్కొక్కరు లోకంలో వచ్చినారు. అంటే టోటల్గా దేవుడు మనుషుల ద్వారానే, సృష్టి ద్వారానే నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. అంటే ఈరోజు యోబు నీతిని బట్టి దేవుడు పెట్టిన పరీక్షలో అంటే అపవాదికి అప్పగించిన సిచ్యువేషన్స్ లో యోబు నెగ్గగలిగినందువలన యోబు దీవించబడినాడు. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు నీకు జాబ్ రావాలి, నువ్వు దేవుని మెప్పించగలిగితే జాబ్ నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. పక్క వాళ్ళకి చెప్దామా? భూమి నాకు ఇచ్చేసినాడు కాబట్టి జాబ్ కూడా నాకు ఇచ్చేసినట్టు. ఆమేన్. ఆమేన్. భూమి దాని సంపూర్ణత నేను అనుభవించాలనేది దైవ చిత్తం కాబట్టి సంపూర్ణ చిత్త ప్రకారము నేను సంపూర్ణ ఆశీర్వాదాలు భూమి మీద ఉన్నప్పుడే పొందుకుంటాను. ఆమేన్. దురదృష్టవంతురాలని ఎవరైనా అన్నారంటే నవ్వుతాను చూసి. పక్క వాళ్ళని చూసాను, నన్ను ఎవరైనా దురదృష్టవంతులు అని అన్నారంటే వాళ్ళని చూసి నవ్వుతాను అని చెప్తాను. మీరు పలకడం వల్ల దయ్యం మీ ఎదురు నుండి పాల్గొంటుంది. మనల్ని మనము ఒక్కసారిగా పక్కకు చూసుకొని నేను అదృష్టవంతురాలిని, ఎందుకంటే ఇన్ని రోజులు సాతాను దృష్టితో నన్ను నేను చూసుకున్నాను, కానీ ఇప్పుడు నేను ఎవరి దృష్టితో చూసుకోవాలనుకుంటున్నాను? ఆయన దృష్టిలో చూడాలి. ఆయన చాలా ఉన్నతంగా ఊహిస్తున్నాడు నా స్టేటస్ ని, అలాగే నేను చూస్తాను. ఆమేన్. ఆయన నన్ను ఘనమైన పాత్రగా ఉంచాలనుకుంటున్నాడు, నేను అలాగే ఘనంగా బతుకుతాను. ఆమేన్. ఆయన నా చేతిలో ఉన్న సంపాదనను దీవించే దేవుడు.
దేవుడుగా ఉన్నాడు కదా. బుడ్డిలో ఉన్న నూనెని ఆశీర్వదించినాడు, గంపలో ఉన్న పిండిని ఎలా దీవించినాడో అలా నా సంపాదనను దీవించబోతున్నాడు. ఆమేన్. ఎప్పుడైనా మీరు చందా వేస్తున్నప్పుడు కూడా ప్రార్థన చేసి వేయండి, ప్రభా ఇదిగో నా దగ్గర ఉన్న ఈ తలాంతుని, ఈ యొక్క ఆశీర్వాదాన్ని, ఈ యొక్క ఐశ్వర్యాన్ని నీ పరిచర్య నిమిత్తం వెతుకుతున్నాను కనుక ఈ ఐడియా నా జీవితాన్ని మార్చారు. ప్రైజ్ హల్లెలూయా. ఒక్క ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది అన్నట్టుగా ఈ విత్తుతున్న విత్తనము 100 ఫలించును కాక. ఆమె ఏడుస్తూ విత్తండి, నో ప్రాబ్లం. హల్లెలూయా. ఒక ప్రవక్త అంటాడు అనమాట, నిజమైన విత్తనం అంటే ఏంటో తెలుసా? ఏడుస్తూ విత్తాలంట. విత్తుతున్న దాన్ని దుఃఖపూరితంగా విత్తాలంట. నేనంతా ఇచ్చేస్తున్నాను అని విత్తాలి. అందుకే ఒక విధవరాలు తనకున్న 2 కాసులను ఇచ్చేసినది ఘనమైనది అని అన్నారు. ఉన్నదంతా ఇచ్చేసింది. ప్రైజ్ ది లార్డ్. ఆ విత్తనాన్ని దేవుడు ఆశీర్వదించే దేవుడు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. 100 రూపాయలు ఉన్నప్పుడు దశమ భాగం 10 రూపాయలు వేయడం ఈజీ కదా. 10 రూపాయలు ఉన్నప్పుడు రూపాయి వేయడం ఇంకా ఈజీ. 1,00,000 రూపాయలు ఉన్నప్పుడు 1,00,000 రూపాయల ఖర్చులు ఉంటాయి. ఏం నీకు 10,000 వేయాలంటే ఎంత కష్టం, దశమ భాగం అన్నట్టు. కానీ 10,000 వేసేటప్పుడు ఏడ్చుకుంటే ఏయి, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు ఒక సేవకురాలికి కాదు చూస్తున్నది, సేవకుని కాదు, ఎవరికి ఇస్తున్నావు? దేవుడికి ఇస్తున్నావు. దేవుడు అన్న వాగ్దానంలో విత్తుతున్నావు. ఆమేన్. ఆ విత్తిన విత్తనము 100 నీకు ఫలితం ఇస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారి ఒక సిస్టర్కి నేను అన్న, పిల్లలు కావాలంటే ముందు విత్తి చూడు, తర్వాత దేవుడు నీకు అనుగ్రహిస్తాడంటే నిజంగానే విత్తింది, నిజంగానే పొందుకుంది. ఆమేన్. హల్లెలూయా. మరి దేవుని యొక్క మహిమోన్నతమైన కృపను బట్టి మోనా కూడా అంటే ఈరోజు సమయాన్ని కూడా మీరు ఎక్కువగా విత్తండి. కొంచెం సేపు కూర్చొని వాక్యాన్ని కన్వే చేయడానికి విత్తండి. మీరు ఏం కావాలనుకుంటున్నారు? అధికారులు కావాలనుకుంటున్నారు, అవునా? ప్రభా నేను భూమి మీద ఒక రాజ్యాన్ని పొందుకోవాలంటే అది నీ కృప, ఆ కృప నన్ను ఆవరించును కాక. ఎందుకంటే నెబుకద్నెజరు అన్యుడైనప్పటికీ దీవించిన, అతన్ని ఆరాధించకపోయినప్పటికీ అతనిని నువ్వు హెచ్చించాలని నువ్వు నిర్ణయించవలన అతన్ని నిర్ణయించి ప్రజలను ఏలగలిగినాడు, పశువులను ఏలగలిగినాడు, పరిస్థితులను ఏలగలిగినాడు, నీ బిడ్డలని చెరకు తీసుకోపోయి పోషించగలిగినాడు. మరి నన్ను కూడా నువ్వు హెచ్చించాలి, నువ్వు నిర్ణయిస్తే నేను హెచ్చించబడతాను, అలాగూ హెచ్చించబడుతాను కాక. ఇది ఒక విత్తనం. మనకు టైం ఉండదు, అవునా? భూమి మీద నువ్వు రాజువి, నువ్వు రాణివి, నువ్వు పలికినేది నెరవేర్చబడాలి. దేవదూతలు పని చేయాలి. నువ్వు మాట్లాడుతున్నప్పుడే అవి పని చేయడం సాధ్యమవుతుంది. లేకపోతే దేవదూతలు అంటే చెప్పబుచ్చుంటారట, బాగా ఏం పని అయ్యారు దేవా, ఇక్కడ కాకుండా వేరే దగ్గర డ్యూటీ వేసింటే బాగుంది అనే ఫీలింగ్ మనం కలగజేస్తామంట. సో అలా కలగజేయకుండా ఈ రోజు నుండి అద్భుతమైన ఆశీర్వాదాన్ని మనం చూచుటకు కావాల్సిన నోరుగా మన నోరు గాక. ఆమేన్.